మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కోవిడ్-19 పేరు వింటే ప్రజల గుండెల్లో ఒక తెలియని భయం, ఆందోళన రేకెత్తిస్తుంది. మళ్ళీ కోవిడ్-19 గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నారు, ఈ పదం మళ్ళీ ఎందుకు వచ్చి చెప్పేసి మీరు ఏమైనా కంగారు పడుతున్నారా? అవునండి, కంగారు పడాల్సిన పని ఉంది. ఎందుకంటే కోవిడ్-19లో కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాణ భిక్ష పెట్టేందుకు ప్రాణవాయువు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఆ ప్రాణవాయువు లేని క్రమంలో కూడా ఇక్కడ నుంచి అంటే జనరల్ హాస్పిటల్ నుంచి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ సుదూర ప్రాంతాలకి ప్రాణవాయువుతో లేక చాలా మంది మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. మరి ఈ ప్రాణవాయువు మనకి ఎంత విలువైందో మనకు తెలుసు. మరి ఆ ప్రాణవాయువు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదే సంబంధించిన కరోనా కాలంలో ఆక్సిజన్ కి సప్లై చేసిన వ్యక్తి, సిలిండర్లకి సప్లై చేసిన వ్యక్తి ఇప్పటి వరకు సుమారు ₹1 కోటి వరకు కూడా పెండింగ్ లో ఉన్నాయి బిల్లులు. ఏంటి అవకాయరా? నేను చెప్తుంది నిజమే, వాస్తవమే. ఎందుకంటే కోవిడ్-19 నుంచి ఇప్పటి వరకు కూడా ₹1 కోటి బిల్లులు ఆగి తను ప్రజలకి ఎవరైతే రోగులకి ప్రాణాలు అందించాడో, ప్రాణవాయు అందించాడో, నేడు నా ప్రాణాలు మాత్రం పోయే విధంగా నేను ఆత్మహత్య క్షణం అంటున్నాడు మబ్బాపట్నం చెందిన శ్రీనివాస ఏజెన్సీ సిలిండర్ చెప్తున్నటువంటి ఆ వ్యక్తి ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నాడు. తను అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు మరి ఈ విధంగా చేస్తున్నాడు. మరి అంత అప్పు సప్పు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను దక్కించుకుందాం చేసినటువంటి ఆ సాహసం మరి నేడు ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. అప్పులు అక్కడే ఉన్నాయి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఉన్నత అధికారులకు కూడా విన్నవించుకున్నా కూడా కనీసం నేను పట్టించుకున్న పాపాన పోలు చెప్తారు. ముఖ్యంగా రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఈ సుమారు 2019 కోవిడ్-19 మా అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అంబులెన్స్ లో కానీ హాస్పిటల్ రోగులకు కానీ అప్పుడు ఉన్నటువంటి కరోనా పేషెంట్లకు కానీ నిత్యం రోజుకి వందలాది సిలిండర్లు మాత్రం అందించి అప్పసప్పు తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ అందరికి ప్రాణవాయువు అందించి తను అజయంగా నిలిచాడు. కాకపోతే నేడు తను ఆ డబ్బులు చెల్లించలేక, అప్పులు కట్టలేక, తన కుటుంబ పోషణ కూడా భారం అవుతున్న నేపథ్యంలో తను అటు అధికారులకి, ఇటు వైద్య శాఖ అధికారులకు కానీ, పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా చూస్తాం చేస్తాం అనే ఈ రెండు మాటలు చెప్తే ఆచరణ లేకపోయింది. ఇంతవరకు ₹1 బిల్ల కూడా ఆయనకి చేతులు ముట్టిన సందర్భాల్లో నేను ఎవరికి చెప్పుకోవాలి, నా గోడు ఎవరు వింటారు, నా గోడు అని చెప్పేసి అని మన సుమన్ టీవీని మొత్తం ఆశ్రయించాడు. మన సుమన్ టీవీ తరఫున కూడా తన బాధ ఏంటి, అసలు ఎందుకు మరి ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనే తన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి అందరికీ ప్రాణవాయు అందించినటువంటి శ్రీనివాస్ మనతో పాటు ఉందో అడిగచ్చు. అలా చెప్పండి, అసలు ఏంటండి పరిస్థితి ఏంటి? అసలు మేము కోవిడ్ నుండి ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేస్తున్నాం. నాకు 2022 జూన్ నుండి పేమెంట్ రావాలండి. ఇప్పటికీ ₹1,50,000 రావాలండి. ఇంతవరకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము, హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము, డిఎంఈ దగ్గరికి వెళ్ళాము, టిఎస్ఎంఎస్ ఐడిసి దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, మంత్రుల దగ్గరికి వెళ్ళాము. ఇంతవరకు అయితే మాకైతే ₹1 కూడా రాలేదండి. ఇవాళ మా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇవాళ మాకు తినడానికి కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నామండి మేము. ఇవాళ మా అక్కకి బాగాలేదండి. ఇప్పటికీ పెరాలసిస్ వచ్చి మా సిస్టరు మంచాలు పడ్డది. ఒక 1 ఇయర్ అవుతుంది. మా అక్కకి ఇప్పటికి కూడా మేము ఒక 50 లక్షలు పెట్టుబడి పెట్టాము. ఇవాళ మా అక్క పరిస్థితి కూడా మాకేం బాగాలేదు. చాలా అంటే చాలా దయనీయ స్థితిలో ఉన్నామండి మేమైతే. కోవిడ్-19 అంటే ఒక ప్రజల్లో ఒక తెలియని వణుకు పుడుతుంది. ఆ రోజుల్లోనే మీరు ప్రజల ప్రాణాలని దక్కించాలి అనే ఉద్దేశంతో మీరు అలా మేము రోజుకు ఒక 4 hours కూడా మేము నిద్రపోలేదండి. మేము ఆక్సిజన్ దొరకకపోతే జిల్లాలు తిరుగుకుంటా, స్టేట్ దిగకుండా మేము సప్లై ఇచ్చుకుంటూ వచ్చామండి. ఇవాళ అదే మాకు ఇలా ప్రాణం మీదకి వచ్చిందండి. ఈ రోజు ఎక్కడ వచ్చినా ఇలా ₹1,50,000 అంటే మాటలు కాదండి. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఈ రోజు వరకు మేము సప్లై ఇస్తూనే ఉన్నాం. ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, ఏం లేదండి. సుమారు కరోనా కాలంలో మీరు రోజుకి ఎన్ని సిలిండర్లు సప్లై చేశారు హాస్పిటల్కి? రోజుకు 60 నుంచి 70 సిలిండర్ సప్లై చేసామండి. అడిగారా? బిల్లు పెట్టుకుని అడిగామండి అని గవర్నమెంట్ దగ్గర పోతే మేము బిల్స్ పెట్టామని గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదండి. ఇస్తే మేము ఇస్తామని చెప్తుంటాండి. మరి ఎలా మరి నేను కుటుంబ పోషణ ఎలా గడుస్తుంది అసలు? చాలా ఇప్పటికే మేము ఒక 60 లక్షలు అప్పు చేసామండి. 60 నుంచి 70 లక్షలు అప్పు చేసాం. వాళ్ళ వడ్డీలకి కట్టలేక మినిమం నెలకు వచ్చేసి ₹1,00,000 వడ్డీలే కడుతున్నాను. 4 years నుండి 2019 నుంచి ఇప్పటి వరకు స్టిల్ మీకు ₹1 రాలేదు. 2021 జూన్ నుండి రావాలండి. మన కలెక్టర్ కానీ సూపరింటెండెంట్ కానీ మొరబెట్టుకుని మేము చేయలేమంటే అప్పుడు 2 అప్పుడు 1 4 నెలలకి 5 నెలలకు ఒకసారి 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నాండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు దగ్గర 3 times వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. 3 times వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము.
ఏమన్నారు మరి అసలు ఏం లేదు, లెటర్ చూసారు చేస్తామని చెప్పారు కదా, లెటర్ లేదు ఏం లేదు, ఇంతవరకు ఏం లేదండి. మరి అసలు డబ్బులు వస్తారు మీకు నమ్మకం ఉంది అసలు? ఏమో వస్తాయని ఆశ ఉంది, కానీ ఈ రోజు సప్లై మానేస్తే రోగులకు ఏమన్నా ఇబ్బంది అవుతా ఉద్దేశంతో మానవ దృక్పథంతో మేము సర్వీస్ ఇస్తున్నాం. మీరు మానవతా దృక్పథంతో చేస్తున్నారు సరే, అదొక ఒక వ్యక్తి అయితే మరి నీ కుటుంబం ఎలా గడవాలి? నీ అప్పులు తిరిగి అప్పులు రోజు పెరిగిపోతుంది కదా, మీరు ఇంత మరి మానవతా దృక్పథం పనికి వస్తుంది అంటారా? మరి ఏమో చూద్దామండి మరిగా చేసేదేమో మరిగా. ఇప్పటి వరకు 2019 అంటే 2021 నుంచి ఇప్పటి వరకు మీరు సప్లై చేస్తూనే ఉన్నారు కదా? చేస్తున్నాం. ఇటు మేము గూడూరుకు సప్లై ఇస్తాం, నర్సంపేట సప్లై ఇస్తున్నాం, మహబాద్ సప్లై ఇస్తున్నాం, కానీ నర్సంపేట వాళ్ళైతే ఇస్తుర్రు. ఒకవేళ కనుక మీరు కానీ ఆక్సిజన్ సిలిండర్ సరఫరా నిలిపివేస్తే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అసలు? చాలా దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటాయి. ఇదే హాస్పిటల్ అయితే గత 3-4 సంవత్సరాల కిందట యూపీలో ఆక్సిజన్ సప్లై మానేస్తే చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు యూపీలో. సరే అట్లాంటి పరిస్థితి రావద్దన్నతోటి మేము సర్వీస్ చేస్తున్నాం, కానీ ఈ రోజు మాకు పరిస్థితి బాగలేదండి. మా పరిస్థితి సిలిండర్ సరఫరా నిలిపివేసినట్లయితే అలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఉన్నత అధికారులకు తెలుసు, డాక్టర్ అందరికి తెలుసు, అయినా కూడా మరి ఇంత నిర్లక్ష్యం ఎంత వహిస్తున్నారు అంటారు? మేము 3 times కూడా కలెక్టర్ గారికి మేము ఒక నెల రోజుల ముందే లెటర్లు పెట్టాము. సార్ మా పరిస్థితి బాగలేదు, మేము వచ్చే నెల నుండి సప్లై మానేస్తున్నాం, లెటర్లు కూడా పెట్టాము. లెటర్ పెట్టినా కూడా ఇంతవరకు కూడా సప్లై మా కలెక్టర్ దగ్గర కూడా ఏం స్పందన లేదండి మాకు. సుమారు రోజు అంటే డైలీ ఇటు మామూలుగా కరోనా కాలంలో కాకుండా సుమారుగా 100,000 రోగులు ఈ జనరల్ ఆసుపత్రికి వస్తుంటారు. వాళ్ళకి డయాలిసిస్ కానీ ఇతరత్ర ఆక్సిజన్ సరఫరా కానీ వాళ్ళకి మెయిన్ గా ఈ ఆక్సిజన్ మీదే వాళ్ళు ఊపిరి అందుతుంది వాళ్ళకి. అలాంటి నేపథ్యంలో మీరు కనుక ఒకవేళ కాదనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుందండి. మరి వెంటిలేటర్ మీద కేసులు ఉంటాయి, ఆపరేషన్లో కేసులు ఉంటాయి, చిన్న పిల్లల ఎస్ఎన్సీలో కూడా వెంటిలేటర్ మీద ఉంటారు. వాళ్ళు మన ఆక్సిజన్ లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. మరి మీరు అందరికీ ప్రాణవాయు ఇద్దామని చెప్పేసి మీకు అంత మనస్ఫూర్తిగా అంటే ఒక మానవత దృక్పథం చేస్తున్నారు, మరి ఆ మానవత దృక్పథం మన ఉన్నతాధికారులు మనకి కనిపించట్లేదా? మరి మేము వెళ్తున్నాం, మరి వాళ్ళకి సార్లకి కనిపిస్తుందో కనిపిస్తుందో మాకు తెలియదండి. మరిగా కలెక్టర్ దగ్గరికి ప్రతి నెల 2-3 times వెళ్తున్నాం, ఏం చేస్తాం అంటుండ్రు, ఏం లేదు. డిఎంఈ ఆఫీస్ కూడా పోయాం, మాకు పోయి వస్తానికి మ్యాక్సిమం ఒక 2-3 పోతే 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 10,000తో ఊక ఎందుకు తిరగడం, సపరేట్గా ఎల్లుడు మానేసి ఒక 3-4 నెలల కానండి. ఇట్లా మరి అంటే మీకు వాళ్ళలో ఒక ఆనందాన్ని సంతోషమే మీకు ఇవ్వాలనుకుంటున్నారా? జనాలకి మనం సర్వీస్ వాళ్ళ బతికేలా సదుద్దేశంతో నేను ఇస్తున్నాను. సరే ఇవ్వాలి నీ ఒక్కరిని బాధపడతా, కానీ మ్యాక్సిమం ఒక 100 మందికి నేను ప్రాణం అందిస్తున్నా కదా, ప్రాణవాయు అందిస్తున్నా, అది ఒకటే మనకి సంతోషంగా ఉంది. సుమన్ టీవీ ద్వారా ఉన్నత అధికారులు కానీ కలెక్టర్ గానికి ప్రభుత్వానికి కానీ ఏం డిమాండ్ చెబుతుంది, ఏం కోరుకోబోతుంది? ఏముందంటే నాకు నా డబ్బులు నా బిల్స్ సక్రమంగా ఇచ్చేస్తే నేను కానీ నా కుటుంబం కానీ మా సిస్టర్ కానీ కొంచెం అప్పులకి వెళ్ళి బయటపడుతున్నామండి. ఎందుకంటే మా సిస్టర్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇప్పటికీ మేము ఒక 50 లక్షల దాకా ఖర్చు పెట్టాం మా సిస్టర్కి. ఇలా మా పరిస్థితి బాగలేదు. ఇవాళ నాకు ఏమైందంటే కనీసం ఒక 4-5 కుటుంబాలు చాలా బయటపడతాయండి, కానీ ఆ పిల్లల ఉద్దేశం చూసుకొని నేను కొంచెం ధైర్యంగా ఉంటున్నాను. విన్నర్గా శ్రీనివాస్ సంబంధించిన ప్రాణాపాయం అనిపించిన శ్రీనివాస్ పరిస్థితి ఈ విధంగా ఉంది. తన కుటుంబ సభ్యుల వల్ల సొంత అక్కకి ఆరోగ్యం బాగాలేకపోయినా ఇప్పుడే లక్షలు ఇప్పుడు ఖర్చు పెడుతున్నాము. ఈ పరిస్థితుల్లో కూడా వచ్చిన సిలిండర్కి డబ్బులు అయితే 1 కోటి రూపాయలు చిల్లర ఉన్నాయో వాటికి నాకు ఎంతో అంత ఇస్తే నాకు నా కుటుంబం ఆసరాకి పోషణకి నడుస్తుంది చెప్తున్నారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే అంత మానవతా దృక్పథంతో కూడా నేను కనుక ఒకవేళ సిలిండర్ సరఫరా కనుక నిలిపివేసినట్లయితే చాలా మంది ప్రాణాలకు ముప్పు వస్తుంది. ఇటు డయాలసిస్ కానీ సంబంధించిన వెంటిలేటర్లు, ఐసీయూ చిన్నపిల్లలకి వాటిలో కానీ మెయిన్ ప్రాణవాయు ముఖ్యం. ఈ ప్రాణవాయుకి నేను ఆఫ్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం ముంచుకొస్తుంది. గతంలో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా ఈ సిలిండర్ నిలిపివేసే క్రమంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. అలాంటి పరిస్థితులు మన మైబాద్ రావద్దు. నేను సపోర్ట్ చేశాను అంటే డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపైనా వస్తాయని ఒక ధీమా మాత్రంతో ఉన్నారు. మరి ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ శ్రీనివాస్ పై మాత్రం ఒక జాలి దయ కర్ణజీవి మాత్రం తనకు రావాల్సిన డబ్బులు మాత్రం తనకు చెల్లించి తను కూడా అది మృత్యువాత పడకుండా తన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలుస్తుంది.